ఇప్పుడు జరగనటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉంది అంటే, అన్యాయంగా అక్రమమైనటువంటి కేసులో జోగి రమేష్ని ఇరికించారనేటువంటి బాధ ఉంది. ఈరోజు మేము, నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలిసాం. ధైర్యంగా ఉన్నాడు, ఏమీ జోగి రమేష్ చెక్కు చెదరలేదు. కాబట్టి ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి మానసికంగా, శారీరకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు అక్కడ నుంచి ఇబ్బందులు పెడుతూ ఒక డొక్కు జీబులో తీసుకొచ్చి ఈరోజు అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందం పొందాలనేటువంటి ఆలోచన తప్ప, ఈరోజు ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇక్కడికి తీసుకురావడం, ఏదో ఉగ్రవాది వచ్చినట్టుగా మేమందరం ఏదో ఆయన్ని పాపం బలవంతంగా ఏదన్నా హెలికాప్టర్లు ఎక్కించుకొని ఎగరేసుకొని పోతాం అన్నట్టుగా జిల్లాలో ఈ ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, పోలీసులు అందరూ లాఠీలు పట్టుకొని తీసుకొచ్చి నిలబడ్డం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, మీరు చేసేది ఏమైనా సరే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏదో దడ పుట్టించాలా, వాళ్ళని భయపెట్టాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వాటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసేటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు లాగా ఒక పిరికి వాడి చేతిలో, ఒక పిరికి నాయకుడి చేతిలో పనిచేసేటువంటి పార్టీ కాదు. అధికారం ఉంటేనే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, లోకేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి. అధికారం లేకపోతే కేర్ ఆఫ్ హైదరాబాద్, ఈసారి కేర్ ఆఫ్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్సా, కేర్ ఆఫ్ ఆస్ట్రేలియానా, కేర్ ఆఫ్ సింగపూర్ అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉండేటువంటి మీరు ఈరోజు రమేష్ లాంటి వ్యక్తిని ఈరోజు పాపం అందరూ ఈ సమాజంలో ప్రతి ఒక్కరు ఎవరిని అడగండి, నేను అడుగుతున్నా సిడ్నీ పోలీసుల్ని, మీ అంతరాత్మను మీరు అడగండి. మీ అంతరాత్మను మీరు అడిగితే అతను దోషాన్ని నిర్దోష అనేటువంటి తెలియటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు అరెస్ట్ చేయడం అన్యాయం. ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు